ఒక అవకాశవాది ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో ఇంతకన్నా అవకాశవాది అనేవాడు ఎవరు ఉండరు. ఊసరవెల్లికి ఎలా రంగులు మారుస్తుందో అలాంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు. ఇదే చంద్రబాబు నాయుడు 2014లో జనసేన బీజేపీతో పొత్తులో కలిపి ఈ రాష్ట్రానికి ఏం చేశాడు? ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, రాజధాని కడతానని చెప్పి ఏం కట్టాడు? కేవలం తన కొడుక్కి మంత్రి పదవి ఉద్యోగం ఇచ్చుకున్నాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ పిచ్చోడు ఎలాగో ఉన్నాడు, ఈ పవన్ కళ్యాణ్ తిన్ని మోయటానికి ఈ ఎలాగో ఉన్నాడు. ఇతన్ని బాగా వాడుకొని వదిలేశాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చారు. ఈరోజు ప్రతి గ్రామంలో చూస్తున్నాం సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్, రీసర్వే, నాడు నేడు పాఠశాలలు, ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు బయలుదేరాడు, మళ్ళీ జనసేనతో పొత్తున్నాడు. ఆయన 40 సీట్లు అనుకుంటే ఆయన 24 సీట్లకి 3 పార్లమెంట్లు పరిమితి చేశాడు. మళ్ళీ ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాత నాకు 3 కూడా వద్దు, 2 సార్లు అంటాడు. ఈ 24 కూడా దిక్కులేదు ఇంతవరకు పేర్లు. అయ్యే 20కో 22కో దాన్ని కూడా తగ్గించుకుంటాడు. ఇవాళ